సలార్ సినిమాలో చెప్పిన కాటేరమ్మ రాలేదు కాని బదులుగా కొడుకుని పంపింది అనే డైలాగ్ వెనక ఉన్న అసలు దేవత ఎవరో తెలుసా? ఒకసారి పార్వతీదేవి శివుడికి తెలియకుండా ఎక్కడికో వెళ్తోంది. శివుడు ఆ విషయాన్ని గమనించి వెంట వెళ్లాడు. ఆమె ఎక్కడికి వెళ్తుందో చూడాలనుకున్న శివుడు ఆమెను దూరంగా నుంచి గమనించసాగాడు. పార్వతీదేవి అరణ్యంలో ఉన్న మృత శరీరాల దగ్గరికి వెళ్లి వాటిని తినడం మొదలు పెట్టింది. అవును, ఆమె కాళీ రూపంలో ఉన్నప్పుడు అలాంటి ఉగ్రచర్యలు చేసేది. శివుడు ఇదంతా చూసి షాక్ అయ్యాడు. భూతభవిష్యద్వర్తమానాలను చూసే శివుడు ఈ ఉగ్రశక్తి భవిష్యత్తులో ప్రాణులను హింసించబోతోందని గ్రహించాడు. ఆమెను ఆపడానికి శివుడు ముందే ఓ ప్రణాళిక వేశాడు. ఆమె తినే సవాల మధ్య ఓ గొయ్యి, బిలం తవ్వించాడు. పార్వతీదేవి అజాగ్రత్తగా ఆ బిలంలో పడిపోయింది. తర్వాత ఆమె ఆ శక్తిని వదిలి తిరిగి తను శాంత స్వరూపంగా మారింది. కాని ఆ ఉగ్రశక్తి రూపమే భూమిమీద కాటేరమ్మగా ఆవిర్భవించిందని కథ. కాటేరమ్మను ఇప్పుడు దక్షిణ భారతదేశంలో గ్రామ దేవతగా పూజిస్తారు. ఆమెను ప్రజలు రోగనివారణ, గ్రామ రక్షణ కోసం కోరుకుంటారు. సలార్ సినిమాలో కాటేరమ్మను శక్తివంతమైన శక్తిరూపిణిగా చూపించి శివతత్వంతో ముడిపెట్టడం విశేషం.